హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ముందుగా థంబ్నెయిల్ దీని గురించి ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీ రంగరాజన్ గారి మీద దాడి చేసిన తర్వాత మన వీడియోకి పెట్టిన థంబ్నెయిల్ చూసి చాలామంది అడిగారు, అన్నా ఏందన్నా వ్యూస్ కోసం నువ్వు కూడా ఇట్లా థంబ్నెయిల్స్ పెడతావా అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ అనేది నాకు తెలిసి, మళ్ళీ చెప్తున్నా, నాకు తెలిసి రెండింటి మీద నడుస్తుంది. ఒకటి అల్గోరిథం, రెండు ప్రమోషన్. అండ్ ఈ ప్రమోషన్కి బాగా పనికొచ్చేది థంబ్నెయిల్స్, టైటిల్స్. వీటి విషయంలో నేను చాలా వీక్. అంటే నా వీడియోస్లో ఎటువంటి కంటెంట్ ఉన్నా కూడా ఆ వీడియోస్ని నేను ప్రాపర్గా ప్రమోట్ చేయలేకపోతా ఉన్నాను. కారణం ఏంటంటే థంబ్నెయిల్స్. ఈ థంబ్నెయిల్స్ని ఆసక్తి కలిగేలాగా పెట్టకపోవటం కూడా బహుశా దానికి ఒక కారణం కావచ్చు. అందుకే ఈ వీడియో పర్టికులర్గా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో నేను ఆ థంబ్నెయిల్ పెట్టడం జరిగింది. అలా అని చెప్పి ఆ థంబ్నెయిల్ అబద్ధమేం కాదు. ఆ వీడియోలో చెప్పాను, అప్పటికి అంత హేయమైన పని చేసిన తర్వాత కూడా వీర రాఘవరెడ్డి అనే వ్యక్తికి ఇంకా కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళ గురించి దానిలో స్టేట్మెంట్ ఇచ్చాను కాబట్టి పెట్టా. అండ్ ఎస్, మీకు వ్యూస్ ఇంపార్టెంటా అంటే వ్యూస్ ఇంపార్టెంటే. వ్యూసే రానప్పుడు నేను ఈ వీడియో చేసే ప్రయోజనం ఏంటి? నేను మాట్లాడే మాట, నేను చెప్తున్న వాస్తవాలు ప్రజలు ఎక్కువ మందికి తెలియాలి కదా. తెలియాలి కాబట్టి అట్లాంటి అప్పుడప్పుడు చేయాల్సి ఉంటుంది. అంతేగాని థంబ్నెయిల్ చూసి పిసికేసుకుని లేకపోతే పోస్టర్ చూసి సినిమా కథ ఊహించుకునే బ్యాచ్ ఎవరైనా ఉంటే మనం ఏం చేయలేం. అందుకే సినిమా మొత్తం చూడండి, ఆ సినిమాలో ఉన్న కంటెంట్ ఏంటో తెలుసుకోండి. అర్థమైందా? ఇకపోతే ఈరోజు పర్టికులర్గా ఈ వీడియోలో కొద్ది రకాల కేటగిరీ మనుషుల గురించి మాట్లాడుకున్నాం. ఇందులో చైనా కమ్ముడు పోయిన ఎర్ర కుక్కలతో పాటు మన దేశంలో ఉంటూనే గోతులు తవ్వుతున్న గుంట నక్కల గురించి, మన దేశం మీద ధర్మం మీద మురుగుతున్న ఊర కుక్కల గురించి, ఇంకా చెప్పాలంటే మన విమర్శించటమే వృత్తిగా బతుకుతున్న గంజాయి మొక్కల గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. అఫ్కోర్స్ ఇక్కడే ఒక రకమైన తులసి గురించి కూడా మాట్లాడుకోవాలి మనం. చాలామందికి తులసి అనగానే చాలా మంచిది ఆరోగ్యానికి అనుకుంటారు. నిజమే, లక్ష్మీ తులసి, విష్ణు తులసి, కృష్ణ తులసి, భూ తులసి, రుద్ర తులసి, వన తులసి, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి అపారమైన మేలు చేస్తాయి. కానీ ఎర్ర తులసి అని ఇంకో ఇత్తనం ఉంది. ఆ ఎర్ర తులసి దీనంత ప్రమాదకరమైన జాతి ఈ భూమి మీదే లేదు, తెలుసా? నిజమే, మనది అనిపించి మన చేతనే నమ్మించి మన వాళ్ళనే ముంచేసి, ఇంకా చెప్పాలంటే తడిగుడ్డలతో గొంతు కోసేస్తున్న రకం ఈ ఎర్ర తులసి. అందుకే ఈ ఎర్ర తులసిని వీలైనంత దూరం పెట్టండి. ఇళ్లల్లోనే కాదు, వీలైతే ఊరి పొలిమేరల అవతల కూడా కనపడకుండా చేసేయండి. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే, రంగరాజన్ గారి మీద దాడి చేసిన ఈ వీర రాఘవరెడ్డి అనే వ్యక్తిని మొట్టమొదట ఖండించింది ఎవరు అంటే హిందూ సంఘాలు, హిందూ సమాజం. ఆ తర్వాత తీరుబడిగా చేతుల లోపల పెట్టుకుని, అదే జేబుల లోపల పెట్టుకుని వచ్చి మేము ఖండిస్తున్నాం, ఇది చాలా అమానవీయ చర్య, ఇది చాలా అమానుషమైన చర్య అని చెప్పుకుంటూ దీనంతటికీ కారణం ఎవరు అంటే ఈ జై శ్రీరామ్ అనే నినాదం అంటూ తప్పుడు కోతలు కోస్తున్న ఈ ఎర్ర కుక్కలు, గుంట నక్కలు, తోడేళ్ళు, ఈ గంజాయి మొక్కలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వెస్టెడ్ ఇంట్రెస్ట్ తోటే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు తీసుకున్న కూలికి, వాళ్ళు మేస్తున్న బిస్కెట్లకి విశ్వాసం చూపించడం కోసం అలా మాట్లాడుతున్నారు, మాట్లాడుతూనే ఉంటారు. నాకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, హిందూ దేవాలయం పైన, హిందూ దేవాలయంలోకి వెళ్ళి ఒక వ్యక్తి దాడి చేస్తే, అంటే తన అవసరం కోసం లేదా తన వ్యాపారంగా అనుకుని ఒక వ్యక్తి దాడి చేస్తే చిలువలు పలువలు చేసి ఇంత చిల్లర సీన్ క్రియేట్ చేశారు కదా. మరి ఒక్కసారి ఈ విజువల్స్ చూడండి. చూస్తున్నారుగా, చర్చిలో పాస్టర్ల మధ్య గొడవ వైరల్ అవుతున్న వీడియో 1 month బ్యాక్. ఇంకోటి పెత్తనం కోసం పాస్టర్ల కొట్లాట 2 years బ్యాక్. ఆదివారం అయితే చాలు అక్కడ గొడవే 2 years బ్యాక్. కానుకల విషయంలో పాస్టర్ల మధ్య గొడవ ఎన్టీవీలో ఇది 1 month బ్యాక్. ఆధిపత్యం కోసం వివాదం 3 years బ్యాక్. ఇలా చూసుకుంటూ పోతే చాంతాడంత లిస్టు ఓపెన్గా యూట్యూబ్లో వస్తుంది. కానీ ఈ గజ్జి కుక్కలు, ఎర్ర కుక్కలు ఎప్పుడు కూడా చర్చిలో ఉన్మాదం పెరిగిపోయింది, పాస్టర్లలో మతోన్మాదం పెరిగిపోయింది, పాస్టర్లలో మాఫియాతనం పెరిగిపోయింది అని ఒక్కళ్ళని అంటారా? లేదు. పైగా భారతదేశంలోకి వచ్చేసి నారాయ తక్బీర్, అల్లాహు అక్బర్ అంటూ బాంబులేసి లక్షల మందిని చంపేశారుగా. ఎవరు? ఈ పాకిస్తానీ జిహాదీ ముఠా, లేకపోతే బంగ్లాదేశీ టెర్రరిస్టులు. వీళ్ళంతా చేసింది ఏంటి? సిమీ కావచ్చు, ఐసిస్ కావచ్చు, అల్ ముజాహిదీన్ కావచ్చు, లష్కర్ తైబా కావచ్చు, ఇవన్నీ ఏం చేసినాయి? కానీ ఇలాంటి టాపిక్లు ఇచ్చినప్పుడు ఏమంటారంటే ఈ ఎర్ర కుక్కలే. ఉగ్రవాదానికి మతం లేదండి,
అయినా మతాన్ని బట్టి మనుషుల్ని నిర్ణయిస్తారా అండి? నా బొచ్చండి, నా బొంగండి అని చెప్పేసి శుద్ధపూస లడ్డులో కబుర్లు చెప్పేది వీళ్ళే. కానీ ఇక్కడ ఒక చిన్న గొడవ, దాడి ఒక పెచ్చనా డాష్ గాడు చేశాడు. ఆ పెచ్చనా డాష్ గాడిని ప్రతి హిందువు ఖండించాడు, ఒక్కళ్ళిద్దరు గజ్జిగాళ్ళు తప్ప. మరి ఎక్కడ పడిపోయినాయి మీ నోళ్ళన్నీ? ఎక్కడ పడిపోయినాయిరా మీ నోళ్ళు? ఎవడి నోట్లో ఎవరిదో పెట్టుకుని కూర్చున్నారు మైక్స్? హిందుత్వం గురించి మాట్లాడమనగానే ప్రతి ఒక్కకే నోరు లెగుస్తుంది, ప్రతి మొక్కకే నోరు లెగుస్తుంది. సరే, ఇదంతా ఒక రకం. ఇంకోడు ఉన్నాడు దగాశక్తి, ప్రజాశక్తి. ఆడైతే ఏకంగా ఏం రాశాడో తెలుసా? చూడండి. చిలుకూరు ప్రధాన అర్చకుడిపై సంఘ్ పరివార్ దాడి. సంఘ్ పరివార్ అంటే ఏం చెప్పాలనుకుని రాస్తున్నారు ఈ వార్త మొత్తం కూడా? పైగా ఈ వార్తలో రాయటం కూడా సంఘ్ పరివార్ గోండాలు దాడికి పడ్డారు అంటూ రాశాడు. అంటే వీళ్ళకొక లక్ష్యం ఉంది. ఏం జరిగినా ఆర్ఎస్ఎస్ మీద తుపాకీ పెట్టి ఆర్ఎస్ఎస్ భుజం మీద నుంచి భారతీయ జనతా పార్టీని కాల్చాలి. ఎందుకంటే నేరుగా భారతీయ జనతా పార్టీని వీళ్ళు గెలవలేకపోతున్నారు కాబట్టి. ఓకే, సో ఇక్కడ మరో జాతి గురించి మాట్లాడుకుందాం. అదే ముస్లిం జాతి. ఏళ్లలో చాలామంది దాడి జరిగిన తర్వాత చిలుకూరు రంగరాజన్ గారిని పరామర్శించడం కోసం అని చెప్పేసి వెళ్ళారు. రాజకీయ నాయకులు అంటారా? రాజకీయ నాయకులు ఎక్కడ శవం కనపడ్డా లేకపోతే ఎక్కడ ఇబ్బంది కనపడ్డా వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే దాన్ని అలా ప్రయోజనం కింద మార్చుకోవటమే వాళ్ళ లక్ష్యం కాబట్టి. కానీ వీళ్ళు ఎందుకు వెళ్ళారు అక్కడికి? అది హిందూ దేవాలయంలోకి. అంటే అక్కడ దేవాలయంలో ఉన్న అర్చకుడి మీద ప్రేమ కాదు, దేవుడి మీద ఉన్న భక్తి కాదు. ఈ దాడి జరిగింది కదా, ఈ దాడి జరిగినప్పుడు ఒక సాటి హిందువే కొట్టాడు చూడండి, ఇది హిందూ మతోన్మాతమే, మేము మంచి వాళ్ళం, మేము సొద్దపోసలం అని చెప్పేసే ఇదొక స్వార్థపూరిత అవకాశవాద బ్యాచ్. వీళ్ళు వెళ్ళినప్పుడు రంగరాజన్ గారు ఫస్ట్ వీళ్ళని అసలు ఎందుకు రానిచ్చారు? ఎందుకంటే ఆయనలో కూడా అంతో ఎంతో సెక్యులరిజం ఉంది కాబట్టి, ఆయనలో కూడా అంతో ఎంతో ఇస్లాం పట్ల సానుకూల దృక్పథం ఉంది కాబట్టి అంటే చాలామంది కామెంట్లు పెడుతున్నారు. అయ్యా, బేసిక్గా ఆయన హిందుత్వవాది, కానీ మీలాంటి నాలాంటి హిందుత్వవాది కాదు, మీలాగా నాలాగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తి కాదు, లేకపోతే కర్ర పట్టుకునే వ్యక్తి కాదు. ఆయన తనకు తోచిన పద్ధతుల్లో ఆయన పనిచేసుకుంటూ వెళ్తున్నారు. అందులో కొంతమంది ఇంక్లూజివ్ ధోరణిలో వెళ్తారు, అందులో రంగరాజన్ గారు ఒకళ్ళు. అలాంటిది వాళ్ళు ఇంటి దాకా వచ్చి మేము మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చామంటే మీరు ఎవరు నన్ను పరామర్శించడానికి దొబ్బేండి అవతలకి అనే టైప్ వ్యక్తి కాదు. కాబట్టి సైలెంట్గా వచ్చిన వాళ్ళని మర్యాదపూర్వకంగా అతిథి దేవోభావ అన్నట్టుగా పలకరించారు, పంపించేశారు. కానీ మనం ఏం చేస్తాం? వాళ్ళు ప్లాన్ ఏదైతే వేశారో మన వేలితో మన కళ్ళే పొడుచుకోవాలని చెప్పేసి ఆ ప్లాన్ని సక్సెస్ చేస్తూ వాళ్ళకి వంత పాడుతూ మనమందరం కూడా మన వాళ్ళని బలవంతంగా అటు తోసేస్తూ ఉంటాం. వాళ్ళేమో లాక్కోవాలని వస్తారు, మనమేమో తోసేయాలని కూర్చుంటాం. మనమే తోసేద్దాం. ఇలా తోసుకుంటూ పోతే ఏమైద్దో తెలుసా? అదేదో సినిమాలో జోక్ ఉంది చూడండి, ఏంటి పెదరాయుడు గారు ఊరు బయట ఉంటున్నారు అంటే, ఇది ఊరు బయట కాదు, ఇదే ఊరు. ఈయన అందరినీ ఏలేసేపాటికి అది ఊరైంది, ఈయన ఒంటరి అయ్యాడు. అలా మనం కూడా ఒంటరి అవుదాము అనుకుంటే మొత్తం అందరినీ వెలేస్తూ కూర్చోండి. ఓకేనా? సో హిందూ బంధువులారా, మెల్లగా ఒక నేరేటివ్ తీసుకొస్తూ ఉన్నారు. హిందూ సంఘాలంటే చిన్న సంఘాలు మిమ్మల్ని దోచుకుంటున్నాయి అనేసి. దోచుకోవట్లేదు సార్, మిమ్మల్ని అడుగుతున్నాం. దోచుకోకుండా మిమ్మల్ని అడిగి తీసుకుంటున్నాం. ఎందుకంటే మా పోరాటానికి అవసరం కాబట్టి. మా పోరాటం ఎలా సాగుతుంది అంటే మా స్థాయిల్లో మాకు వీలైన పద్ధతుల్లో మేము చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ ఒకడు కత్తి పట్టవచ్చు, లేకపోతే ఒకడు కలం పట్టుకోవచ్చు, ఒకడు తన గళాన్నే పెట్టుబడిగా పెట్టుకోవచ్చు. ఏమీ కుదరని వాడు తన ఫేస్బుక్ మాధ్యమంగా యుద్ధం చేయొచ్చు. ఒకడు చేసే యుద్ధాన్ని ఎక్కువని, ఇంకోటి చేసే యుద్ధాన్ని తక్కువని మేము ఎప్పుడూ చెప్పం. కాకపోతే ఏ స్థాయిలో యుద్ధం చేసేవాడికి ఎటువంటి అవసరాలు, ఎటువంటి ఖర్చులు ఉంటాయనేది మీరు తెలుసుకుని ఆయా స్థాయిలో వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఒక సంస్థని నిర్వహిస్తూ, ఆఫీస్ నిర్వహిస్తూ, ఒక ఛానల్ నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలోకి వెళ్ళి యుద్ధం చేస్తూ, కోర్టు కేసులు వేస్తూ ఉండేవాడికి ఉండే ఖర్చులు మిగతా వాళ్ళకు ఉండకపోవచ్చు. కాబట్టి ఎవరికి ఎటువంటి ఖర్చులు ఉంటాయని చూసి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి సాయం చేయండి. అలా అని చెప్పేసి ఎవరి పోరాటాన్ని దయచేసి తక్కువ చేయకండి. యుద్ధం జరుగుతున్నప్పుడు ఏనుగు మీద కూర్చుని యుద్ధం చేసేవాడు ఎంత ముఖ్యమో, రథం మీద కూర్చుని చేసేవాడు ఎంత ముఖ్యమో, అశ్వం మీద కూర్చుని చేసేవాడు ఎంత ముఖ్యమో, కాలితో చేసేవాడు, నేల మీద నిలబడి చేసేవాడు కూడా అంతే ముఖ్యం. వీళ్ళందరూ ఎంత ముఖ్యమో, వీళ్ళకి మధ్యలో నీళ్లు, ఆహారం అందించే వాళ్ళు అంతే ముఖ్యం. వాళ్ళు కత్తి పట్టనంత మాత్రాన యుద్ధం చేయనట్టు కాదు. యుద్ధం చేసేవాడికి అలసిపోకుండా బాసటగా నిలుస్తున్నాడంటే వాడు కూడా యుద్ధం చేస్తున్నట్లే. అటువంటి యుద్ధంలో మీలాంటి ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములు అవ్వాల్సిందే, మాలాంటి వాళ్ళకి అండగా నిలవాల్సిందే. ఈ యుద్ధం మనందరిది. భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా
అదచ్చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి అంటారు కదా, అదే మాట గుర్తుపెట్టుకోండి. ఇది ధర్మయుద్ధం. ఈ యుద్ధం నుంచి తప్పించుకునే అవకాశం ఎవ్వరికీ లేదు. అందరూ భాగస్వాములు అవ్వాల్సిందే. ఒకనాటికి ఖచ్చితంగా అయ్యేలాగా చేయటమే మా లక్ష్యం కూడా. అటువంటి లక్ష్యంలో మీ అందరినీ కూడా భాగస్వాముల్ని చేస్తున్నట్లే మేము. మీరు ఆర్థికంగా మా పోరాటానికి సపోర్ట్గా నిలబడుతున్నారు అంటే మా యుద్ధంలో మీరు కూడా భాగస్వామ్యం పొందినట్లే. అందుకే అడుగుతున్నాం. కాబట్టి ఇటువంటి నేరేటివ్ సృష్టించే వాళ్ళు మన వాళ్ళే, మన ముసుగులో ఉండేవాళ్ళే. కాబట్టి అలాంటి వాళ్ళ కుట్రల్ని గమనించండి. అలాంటి వాళ్ళకి మీరు గడ్డి పెట్టాల్సిన అవసరంలా, జస్ట్ అలా దూరం పెట్టేయండి చాలు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. మా ధర్మం కోసం, మన దేశం కోసం మా ఓపిక ఉన్నంత వరకు కాదు, మా ఊపిరి ఉన్నంత వరకు పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం.